దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు మనం చదువుదాం. 7 మరియు 8 వచనాలు మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుతాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవి కలిగి, ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండను, నీవు నీ వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువాని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతటిని కూడా ప్రభువా క్రమముగాను మర్యాదగాను నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటను వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిశ్చయముగా నా తండ్రి, ఓ నీ వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాతో మాట్లాడి ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థించుతున్నాను తండ్రి. ఓ ప్రభువా, నిశ్చయముగా నాయన మీరు మాతో మాట్లాడు ప్రభువా. ఓ నాయన మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికలు సరిచేయండి. ఓ నాయన మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టలుముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నా తండ్రి మీరు మాకు సహాయం ఇచ్చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు ప్రభువా. మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములో జీవం కలిగిన క్రీస్తు అబ్రహాం అనే సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపడుతున్నాను తండ్రి. ఓ ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే మమ్మల్ని బలపరచండి, ముందుకు నడిపించండి, అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. ఓ నాయన నా ప్రభువా, చదవబడిన వాక్య భాగముల నుండి ఓ ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా ఈ యొక్క నాయన వాక్యం అనేటువంటి పస్కాను ప్రభువా మీరే విరిచి వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ కార్యము జరిగించి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలందరినీ కూడా ఆయన కాపాడి రక్షించి బ్రతికించి సజీవు లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన తన యొక్క వాక్యముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యము ద్వారా మనము జీవిస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో రాయబడింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుని యొక్క వాక్యము కోసము మనము ఆరాట పడతా ఉండాలి. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే ఈ లోకములో మనల్ని బ్రతికించేది. ఈ లోకములో నుండి మనలను ఆ నిత్య రాజ్యమునకు తీసుకుని వెళ్ళేది కూడా దేవుని యొక్క వాక్యమే. దేవుని నామానికి మహిమ కలుగునుగా హల్లెలూయా. అటువంటి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సన్నిధిని ప్రియులారా మనము భయముతోనూ భక్తితో చేయాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రకరముగా హల్లెలూయా. సరే చూద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము ప్రియులారా 3వ అధ్యాయము 7, 8 వచనాలు మరొకసారి మనం చదువుదాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయగలవాడును, సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, ఎవడును వేయనేరడు. దేవుని స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగములో మనం చూచినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివిదాం. 7వ వచనంలో ప్రియులారా ఫిలదెల్ఫియా ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాస్తా ఉన్నాడు. ఎవరు రాస్తున్నాడంటే, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడు అనే వాక్యము రాయబడింది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 4 రకాలైనటువంటి తాళపు చేతులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో 4 రకాలైనటువంటి తాళపు చేతులు. చూడండి మరొక వాక్యాన్ని కూడా మనం చదువుతాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం కూడా మనం ఒకసారి చదువుతాం. దీనికి అనుసంధానంగా ఈ దావీదు తాళపు చెవి కలిగి ఉండుటకు అనేటువంటి దీనికి అనుసంధానముగా మరొక వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుదాం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచెదను.
అతడు తీయగా అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు. ఎవడును ముయ్యజాలడు. అతడు ముయ్యగా అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. ఎవడును తీయజాలడు. చదవండి. దిట్టమైన చోట దిట్టమైన చోట మేకు కొట్టినట్లు మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచదను. నేను అతనిని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకు అతడు తన పితరుల కుటుంబమునకు నాణ్యత గల సింహాసనముగా ఉండును. సింహాసనముగా ఉండును. గిన్నెలపాటి పాత్రలను ఆ బొడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను ఆ అనగా ఆ అతని పితరుల సంతాన సంబంధులకు ఆ పిల్లా జల్లలందరినీ ఆ అతని మీద వేలాడించెదరు. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును. దాని మీదనున్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ కూడా మనకు ఏమని కనబడుతుందంటే దావీదు ఇంటి తాళపు చెవి అని వాక్యంలో రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరింటి తాళం అంటది? దావీదు యొక్క దావీదు ఇంటి తాళపు చెవి అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని మీద ఉంచేదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడు. అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాల్లో మనం ఏదైతే చదివామో దానికంటే ముందు ఇక్కడ యెషయా గారు కూడా ఈ యొక్క ప్రవచనాన్ని ప్రవచించినట్లుగా వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా 4 రకాలైనటువంటి తాళపు చేతులు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో 4 రకాల తాళపు చేతులు. మొదటిది తాళపు చెవి ఏంటంటే పరలోకపు తాళపు చేతులు. మొదటి తాళపు చేతులు పరలోకపు తాళపు చేతులు. అవి ఎవరి చేతికి ఇవ్వబడ్డాయి అని అంటే పేతురుకి ఇవ్వబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి ఎవరికి ఇవ్వబడ్డాయి? పేతురుకి ఇవ్వబడినాయి. చూడండి ప్రియులారా గమనించండి. తర్వాత మరణము యొక్క తాళపు చేతులు, పాతాళము యొక్క తాళపు చేతులు ఎవరు స్వాధీనంలో ఉన్నాయనంటే యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో ఉన్నవని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసుక్రీస్తు యొక్క స్వాధీనంలో ఉన్నాయని వాక్యంలో రాయబడింది. చూడండి, అదేవిధంగా ఇప్పుడు దావీదు ఇంటి తాళపు చెవులు. మనం ఈ మధ్యాహ్న సమయంలో ధ్యానం చేయబోయేటువంటి అంశం దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు. ఎవరు ఈ దావీదు తాళపు యొక్క చెవి కలిగిన వాడు అని అంటే ప్రియులారా గమనించండి, ఈయన క్రీస్తు. ఈయన ఎవరో కాదు కానీ క్రీస్తు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది ఫిలదెల్ఫియా సంఘ కాలంలో మనకు కనబడతా ఉన్నది. ఫిలదెల్ఫియా సంఘ కాలము అనగా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలదెల్ఫియా అనగా అర్థం ఏంటి? సహోదర ప్రేమ. ఈ ఫిలదెల్ఫియా సంఘ కాలము ఎప్పుడు ప్రారంభమైందంటే 1750వ సంవత్సరము నుండి 1906 వరకు ఈ కాలము కొనసాగినది. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1750 నుండి 1906 వరకు ఈ కాలము కొనసాగినది. ఈ కాలము యొక్క ఫిలదెల్ఫియా కాలము యొక్క వర్తమానికుడు ఎవరంటే జాన్ వెస్లీ. ఫిలదెల్ఫియా యొక్క కాలం యొక్క వర్తమానికుడు ఎవరు? జాన్ వెస్లీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈ జాన్ వెస్లీ యొక్క సొంత స్థలం ఎక్కడ అంటే ఇంగ్లాండ్ దేశంలో పుట్టాడు ఈయన. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఎవరు అని అంటే ఈయన క్రీస్తు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, అసలు దావీదు తాళపు చెవి అని అంటే ఏంటి అసలు అని మనం గమనిస్తే, ప్రియులారా గమనించండి, దావీదు పరిశుద్ధ గ్రంథములో దావీదు అనేటువంటి వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు. ఈ దావీదు ఎవరు అని అంటే రాజు. ఈయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఎవరు? రాజు. మోషే ఎవరు అని అంటే ఆయన ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషే ఎవరు? ప్రవక్త. క్రీస్తు ఆయన ప్రవచిస్తాడు. మోషే ప్రవచిస్తాడు. ఏమని ప్రవచిస్తాడంటే, నా వంటి ప్రవక్తను దేవుడు మీలో ఒకరిని పుట్టిస్తాడని ప్రవచించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు అనగా యేసు క్రీస్తు ప్రియులారా గమనించండి, మోషే లాంటి ప్రవక్త ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎవరంటి ప్రవక్త ఆయన? మోషే లాంటి ప్రవక్త ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా గమనించండి, దావీదు ఒక రాజు. దావీదు ఒక రాజు. ఆయన ఇశ్రాయేలులను యూదులను, ఇశ్రాయేలులో రెండు తెగల వాళ్ళు ఉన్నారు. ఒకటి ఇశ్రాయేలు, రెండవది యూదా జాతి, అంటే యూదా గోత్రం వాళ్ళు అన్నమాట. ఈ రెండింటిని కలిపితేనే ఇశ్రాయేలు జనాంగము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రెండింటిని కలిపి దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు ఇశ్రాయేలును. దావీదుతో దేవుడు ఏం చెప్పాడనంటే, ఆయన తన యొక్క రాజ్యమును నేను స్థిరపరచుదును, ఆయన యొక్క సింహాసనమును నేను స్థిరపరుస్తాను అని చెప్పి దావీదుతో ప్రియులారా గమనించండి ప్రమాణం చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనం ఆ యొక్క వాక్యాలు మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచ్చిన మనం చదువుదాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచ్చినారు. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఇక్కడ దావీదుతో మాట్లాడుతున్నాడు. దావీదుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ దినములు ముగించే కాలం వచ్చినప్పుడు, నీవు నీ పితరులతో కూడా ఈ లోకములో నుండి విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీ పితరులతో ఉన్న చోటకి నీవు కూడా వెళ్ళినప్పుడు, ఇదిగో నీ గర్భమున పుట్టినటువంటి కుమారుడు ద్వారా నేను నా మందిరమును కట్టించుదును. అతని ద్వారానే
నేను నా సింహాసనమును స్థిరపరచెదను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. కింద చదవండి. నా జనులైన ఇశ్రాయేలులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఈ రాజుల గ్రంథములో సొలొమోనుతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు అని అంటే, నేను నీ తండ్రికి వాగ్దానము చేశాను. దావీదుతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు మరలా అనంటే, తన కుమారుడైనటువంటి సొలొమోనుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మందిరము నీవు కట్టించుచున్నావే. చదవండి. ఈ మందిరాన్ని నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచుదును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోనుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు గైకొని ఎడల, నీవు జాగ్రత్తగా వాటిని అనుసరించి నడిచిన ఎడల, ఇదిగో నీ తండ్రితో నేను చేసినటువంటి వాగ్దానాన్ని నీతో నేను స్థిరపరచుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు యొక్క సింహాసనము. ప్రియులారా గమనించండి, ఈ మధ్యలో సొలొమోను రాజ్య సింహాసనమును ఎక్కకుండగా చేయడానికి మధ్యలో కొన్ని కుతంత్రులు జరిగాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బెత్షెబా రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో రాజా, నువ్వు నాకు పుట్టిన కుమారుణ్ణి నువ్వు రాజుగా చేస్తానన్నావు కదా, మర్చిపోయావా ఏంటి అని అంటే, అప్పుడు ఆయన చేసినటువంటి ప్రమాణం మరలా గుర్తు చేసుకొని సొలొమోను తీసుకుని వస్తాడు. సొలొమోను తీసుకుని రమ్మని చెప్తాడు. చెప్పినప్పుడు బెత్షెబా యొక్క కుమారుడైనటువంటి సొలొమోనును రాజు సన్నిధి తీసుకుని వెళ్తాడు. అప్పుడు రాజ్యాధికారము, అభిషేకము దావీదు దేవుడికి చేస్తారంటే సొలొమోనుకు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దావీదు యొక్క సింహాసనమును ఎవరు ఎక్కుతున్నారంటే సొలొమోను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఏమని మాట్లాడాడంటే, నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అతనితో నా సింహాసనాన్ని నేను స్థిరపరచుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములో 17వ అధ్యాయము 11, 14 వచనాలు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము నుండి 11. నీ జీవిత దినములు తీరి
నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచుదును. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతడు నా కొరకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపనను చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు దావీదు యొక్క తాళపు చెవి అని అంటే అర్థం ఏమిటంటే రాజ్యపు అధికారము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు తాళపు చెవి అని అంటే అర్థం ఏంటంటే రాజ్యాధికారము, రాజ్యభారం అని అర్థం. రాజు యొక్క అధికారము, రాజ్యము యొక్క భారము. ఏ రాజ్యము? ఇశ్రాయేలు యొక్క రాజ్యము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ రాజ్యము? ఇశ్రాయేలు యొక్క రాజ్యము. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలుకు దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి సొలొమోను మరొక 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సొలొమోను అనగా అర్థం ఏమిటంటే సమాధానము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు షాలోమ్ అనే పేరు ఎక్కడ ఉపయోగించబడిందంటే సొలొమోను దగ్గరనే. షాలోమ్ అంటే అర్థం ఏంటి? సమాధానం కలుగునుగాక అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. షాలోమ్ అంటే అర్థం ఏంటి? సమాధానము కలుగునుగాక. ఈ సొలొమోను లో నుండే వచ్చిందే షాలేం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. షాలేం అన్నా, సొలొమోను అన్నా, సమాధానం అన్నా, శాంతికి రాజు అన్నా, నీతికి రాజు అన్నా, ఇవన్నీ కూడా ప్రియులరా ఈ యొక్క సొలొమోనులో నుంచే వచ్చినవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దావీదు యొక్క తాళపు చెవి అని అంటే ప్రియులరా అర్థం ఏమిటంటే అధికార భారము, రాజ్యాధికారము, దేశాధికారము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ దేశము? ఇశ్రాయేలు దేశము. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలులను ఏ రాజు పరిపాలన చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. సౌలు పరిపాలన చేశాడు, కానీ సౌలు ఒక మత శాఖకు, ఒక సాతానుడికి పరిశుద్ధ గ్రంథములో పోల్చబడ్డాడు సౌలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సౌలు రాజు తర్వాత ప్రియులారా దావీదుకు దేవుడు రాజ్యాన్ని అప్పగించేశాడు. ఆయన దావీదుకు దేవుడు రాజ్యాన్ని అప్పగించడమే కాదు, అతనితో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటంటే నీ సింహాసనమును నేను స్థిరపరచుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా నిబంధనను నీతో స్థిరపరుస్తాను, నా వాగ్దానాన్ని నీతో స్థిరపరుస్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దావీదు అనగా అర్థం ఏమిటంటే బహుప్రియుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు దావీదు ప్రియులారా రాజ్యాధికారము కలిగిన వాడాయన. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దావీదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తి, గొర్రెలు కాపరి, గొర్రెలు కాచుకునేవాడు. ఓ పెద్ద విద్య కలిగిన వాడు కాదు దావీదు. ఓ మంచి టెక్నాలజీ కలిగిన వాడు కాదు, మంచి జ్ఞానము కలిగిన వాడు కాదు, విద్య లేనివాడు, సామాన్యుడు, గొర్రెల కాపరి. తాను గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడే రాజ్యమును ఏ విధంగా నడిపించాలో ఆ తర్ఫీదంతా కూడా దేవుడు దావీదుకు నేర్పించాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు రాజ్యము యొక్క భారము ప్రియులారా గమనించండి, ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరు నేర్పించారు అని అంటే దేవుని దగ్గర నేర్పించారు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఎందుకు అనంటే యెషయాకి ప్రియులారా గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనం గమనించినప్పుడు యెషయాకు గొర్రెలు ఉన్నాయి. యెషయాకి ఏమున్నాయి? గొర్రెలు ఉన్నాయి. యెషయా గొర్రెలు, ఆయన కూడా గొర్రెల కాపరి. యెషయా అనగా అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయా అనగా అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. కనుక ఇప్పుడు చూడండి, యెషయా గొర్రెలు కలిగిన వాడు కనుక, గొర్రెల యొక్క మందలు కలిగిన వాడు కనుక, ప్రియులారా ఆయన వయస్సు అయిపోయింది. ఆయనకి 8 మంది కుమారులు. దావీదు 8వ వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గొర్రెలన్నీ కూడా ఎవరికి అప్పగిచ్చేశారంటే దావీదుకి అప్పగిచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు వెళ్ళి గొర్రెలను మేపుతా ఉన్నాడు. దావీదు బహు సుందరుడు అని వాక్యంలో రాయబడి. ఆమేన్. హల్లెలూయా. బహు సుందరుడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దావీదుకి దేవుడు ఎలా ట్రైనింగ్ ఇచ్చాడనంటే, నిజంగా ప్రియులారా దావీదు గొర్రెలు కాస్తున్నప్పుడు దావీదు దగ్గరికి ఎలుగుబంటి వచ్చింది. ఎవరు పంపించారు ఎలుగుబంటిని అనంటే దేవుడే పంపించాడు. ఎందుకు? అతనిని ఒక రాజుగా దేవుడు తీర్చిదిద్దడానికి, ఒక రాజుగా అతనిని తయారు చేయడానికి, అతనిని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే వాటిని ఏ విధంగా కాపాడాలో, వాటిని ఏ విధంగా రక్షించుకోవాలో, గొర్రెలను ఏ విధంగా కాపాడుకోవాలో ఆ తర్ఫీదంతా కూడా దావీదుకి దేవుడు ఎక్కడిస్తున్నాడంటే గొర్రెలు కాసుకునే దగ్గర ఇస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెలను కాచుకుంటే ప్రజలను కూడా అతను కాయగలడు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఎలుగుబంటును పంపించింది దేవుడే. ప్రియులారా గమనించండి, సింహమును పంపించింది కూడా దేవుడే, తోడేలను పంపించింది కూడా దేవుడే. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3 సార్లు కూడా తోడేలు వచ్చినప్పుడు తోడేలను వేటాడి పట్టుకుని దాని నోటిలో నుండి ఆ గొర్రెను ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో తోడేలు నోటిలో నుండి సింహమును దావీదు రక్షిస్తున్నాడు. ఎలుగుబంటు ఒక గొర్రెను తీసుకుని వెళుతా ఉన్నప్పుడు, ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దానిని పట్టుకున్నాడు, దానిని వెంటాడాడు దావీదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క ఎలుగుబంటిని వెంటాడి పట్టుకుని దాని నోరును చీల్చి ఆ నోటిలో నుండి ప్రియులారా గమనించండి ఆ యొక్క తన యొక్క గొర్రెను ఆయన కాపాడుకుంటా ఉన్నాడు. సింహం వచ్చింది. సింహం కూడా వచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ ఎలుగుబంటు ఆ సింహం వచ్చి ఒక గొర్రెను తీసుకుని వెళుతా ఉన్నప్పుడు ప్రియులారా ఇదిగో చూడండి, ఆ యొక్క మరలా దాన్ని కూడా ఆ విధంగానే వెంటాడి దావీదు దాని నోటిలో నుండి గొర్రె పిల్లను రక్షిస్తాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే గొర్రెలను ఏ విధంగా కాపాడుకోవాలో, గొర్రెలను ఏ విధంగా రక్షించుకోవాలో, గొర్రెలను ఏ విధంగా భద్రపరచుకోవాలో, వాటికి శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఆ విధానం అంతా కూడా, ఆ ట్రైనింగ్ అంతా కూడా, తర్ఫీదంతా కూడా ప్రియులారా దావీదుకి దేవుడు గొర్రెలతో నేర్పించేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు గొర్రెల మీదే అంత శ్రద్ధగా ఉంటే ఇక మనుషుల మీద ఎంత శ్రద్ధగా ఉంటాడు ఆయన. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు గొర్రెల మీద అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒక్క గొర్రె కూడా తప్పిపోవడానికి వీలు, ఒక్క గొర్రె కూడా నాశనం అవడానికి వీల్లేదు, ఏ గొర్రె కూడా మరణించడానికి వీల్లేదు. అటువంటి ఒక శ్రద్ధ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి నా తండ్రి గొర్రెలు, నా తండ్రి గొర్రెల్లో నుంచి ఒక్కటి కూడా తప్పిపోవడానికి వీల్లేదు అని చెప్పి ప్రియులారా గమనించండి. ఆ భారము, దావీదులో పెట్టిన భారము అంతా ఇంత భారము కాదు. అది ఒక మృగం. అది తోడేలు ఒక మృగము, ఎలుగుబంటి ఒక మృగము, ప్రియులారా సింహము ఒక మృగము. ఆ మృగాలు చేతిలో నుండి, ఆ మృగాల యొక్క నోటిలో నుండి దావీదు ప్రియులారా గమనించండి ఆ యొక్క గొర్రెలను ఏం చేస్తా ఉన్నాడంటే రక్షిస్తా ఉన్నాడు, కాపాడుతున్నాడు, వాటిని జాగ్రత్తగా కాపలా కాస్తా ఉన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఏమనంటున్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి. కాపరి అంటే కాపలా కాసేవాడిని కాపరి అని అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక కాపరి అని అంటే కాచువారినే కాపరి అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దావీదే ఒక కాపరి, ఆయనే కాపరి. ఆ కాపరి మరొక కాపరి గురించి మాట్లాడుతున్నాడు. అసలైన కాపరి ఎవరనంటే దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అసలైన కాపరి ఎవరు? దేవుడు. కనుక గొర్రెలు కాచుకునేటువంటి ఈ దావీదు, చదువు లేనటువంటి దావీదు, విద్య లేనటువంటి దావీదు ప్రియులారా తీసుకుని వెళ్ళి ఒక్కసారిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆయన రాజ్యభారం అప్పగించేశాడు, రాజ్యాధికారం ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజ్యాధికారము, రాజ్యభారం అంతా కూడా, ఇశ్రాయేలు యొక్క భారం అంతా కూడా, ఇశ్రాయేలు యొక్క బాధ్యత అంతా కూడా ఎవరి మీద పెట్టాడంటే దావీదు మీద పెట్టేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక రాజ్యము యొక్క అధికారము, దేశము యొక్క ఏలే అధికారము, పరిపాలన దావీదుకు దేవుడు ఇచ్చేసి ఆ తాళం ఇచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ తాళం ఇచ్చాడు అనంటే దేశము యొక్క రాజ్యభారం యొక్క తాళము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఒక రాజు, క్రీస్తు కూడా ఒక రాజే. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఎవరు? రాజులకు రాజు, ప్రభువులక ప్రభువు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ క్రీస్తుకు 3 పేర్లు ఉన్నాయి. 3 కుమారుడు యొక్క నామములో ఈయన వ్యవహరించుతున్నాడు. మొదటి కుమారుడు యొక్క పేరేమిటి? మనుష్య కుమారుడు. మొదటి పేరేంటి? ఆయన పేరు మనుష్య కుమారుడు. రెండవది ప్రియులారా గమనించండి, రెండవ పేరు ఏమిటంటే ఏమండి? దేవుని కుమారుడు. రెండవది ఏంటి? దేవుని కుమారుడు. మూడవది దావీదు కుమారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరండి? మూడవది ఏంటి? దావీదు కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు తరువాత రాజ్య పరిపాలన ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు మరణించిన తరువాత, దావీదు యొక్క కాలములు, దినములు సంపూర్ణమైన తరువాత, ఆయన ఈ లోకముల నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ రాజ్య భారం అంతా కూడా ప్రియులారా గమనించండి ఎవరికి అప్పగించాడంటే సొలొమోనుకి అప్పగించేశాడు. సొలొమోను గొర్రెలు కాపరి కాదు, సొలొమోను గొర్రెల కాపరేం కాదు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను ఎన్నడూ కూడా గొర్రెలు కాయలేదు. ఆయనకి గొర్రెలు కాయాల్సిన అవసరం కూడా రాలేదు అసలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, క్రీస్తు ఒక రాజు, ఆయన భుజముల మీద కూడా రాజ్యభారం ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి
యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, భుజం మీద రాజ్యభారముండును, అతని భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇప్పుడు చూడండి, నేను ఇందాక చెప్పా, సొలొమోనుకి అర్థం ఏంటి? సమాధానము, షాలేం అని అర్థం. కనుక ఇప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి ఈ రాజు కూడా ఆయన పేరేమనుందంటే సమాధానమునకు అధిపతి. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, దావీదు యొక్క ఒక పరిపాలన అది ఏ పరిపాలనకు సాదృశ్యంగా ఉన్నది అనంటే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించేటువంటి దానికి సూచనగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదుకు దేవుడు రాజ్యభారం ఇచ్చాడు, రాజ్యాధికారం ఇచ్చాడు. దావీదుకి ఇచ్చినటువంటి ఆ రాజ్యాధికారము, ఆ దేశం యొక్క భారము, అది ప్రియులారా గమనించండి, ఎవరికి సాదృశ్యముగా ఉన్నదంటే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో చేయబోయేటువంటి పరిపాలనకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఏ గోత్రానికి చెందినవాడు అనంటే యూదా గోత్రానికి చెందినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు ఏ గోత్రానికి చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు. మరి క్రీస్తు ఏ గోత్రానికి చెందినవాడు? ఆయన కూడా యూదా గోత్రానికి చెందినవాడే. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే శారీరకంగా ఈ లోకంలో ఒక గోత్రం అనేది, దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఒక గోత్రం అనేది ఉండాలి. కాబట్టి ఆయన ఏ గోత్రంలో నుంచి వచ్చాడంటే యూదా గోత్రంలో నుంచి వచ్చాడు. యూదా గోత్రంలోనే ఎందుకు రావాలి? మిగతా గోత్రాలలో రావచ్చు కదా అంటే ఆయన యూదా గోత్రాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, యూదా అనగా అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. యూదా అనగా అర్థం ఏంటి? స్తుతి. అంటే ఆయన స్తుతింపబడే గోత్రములో ఆయన వస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తుతింపబడే గోత్రములో ఆయన వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క రాజ్యభారము, దావీదుకి ఇవ్వబడినటువంటి ఆ తాళపు చెవి ఇప్పుడు మరలా 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరికి ఇవ్వబడుతుందంటే క్రీస్తుకి ఇవ్వబడుతుంది. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరికి ఇవ్వబడుతుంది? క్రీస్తుకి ఇవ్వబడుతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో వచ్చే క్రీస్తు ఎవరు అని అంటే ప్రియులారా, ఇక్కడ ఈ యెషయా గ్రంథాన్ని మనం చదివాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందంట రాజ్యభారము? భుజముల మీద. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడ ఉంటుందండి? భుజాల మీద ఉంటుందంట. అతని భుజముల మీద రాజ్యభారం. చూడండి, ఇది ఆత్మీయంగా దేవుడు సంఘాన్ని పరిపాలించే దానికి సూచనగా ఉన్నది. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని పరిపాలించేటువంటి సూచనకి మనకు సాదృశ్యముగా ఉన్నది. దేవుడు ప్రియులారా గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనలో మనల్ని ఆయన క్రీస్తుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఏం చేయబోతున్నాడంటే పరిపాలన చేయబోతున్నాడు. యూదా గోత్రపు సింహముగా. అంటే దావీదు యొక్క తాళపు ఆ చెవి, ఆ యొక్క అధికారాన్ని తీసుకుంటున్నాడు ఆయన ఇప్పుడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తాళపు చెవి యొక్క అధికారాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఆ యొక్క అధికారమే కాదు, మరణము యొక్క పాతాళం యొక్క అధికారాలు కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. పరలోకపు తాళపు చేతులు కూడా
ఆయన చేతిలోనే ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ దావీదు తాళపు చెవి కలిగినటువంటి ఈ క్రీస్తు ప్రియులారా గమనించండి, అధికారము తీసుకుంటున్నాడు. ఆయన దావీదు యొక్క ఇంటి తాళపు అధికారాన్ని తీసుకుంటున్నాడు. ప్రియులారా, దానికి మనం గమనించినప్పుడు ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది అని అంట. దావీదు నిజంగా భుజాల మీద పెట్టుకుని ఆయన ఒక పరిపాలన చేశాడు. ఆ దేశం యొక్క ఆ విధానం అంతా కూడా ప్రియులారా పరిపాలన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రీస్తు మహిమ ఏం చెప్తున్నానంటే, ఆయన పరిచర్యకు వర్తించున్నట్లు ఈ పాత నిబంధన వచనము ప్రభు అయిన యేసు క్రీస్తును సంఘములో ఆయన పరిచర్యకు వర్తించున్నట్లు ఆత్మ పలికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సంఘములో ఆయన ఏం చేస్తున్నాడంట? పరిపాలన చేస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు తాళపు చెవిగా ఉన్న ఆయన ఇప్పుడు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఏం చేస్తున్నాడంటే సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు తాళపు చెవి కలిగినటువంటి ఆ వ్యక్తి, ఆ క్రీస్తు, ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడంట? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది మనము ప్రభువుకు చెందును. ఇది ఆయన పునరుద్ధానము తరువాత, ఆయన భూలోక యాత్రలోని కాదు, అంటే పునరుద్ధానం తర్వాత జరిగిన కార్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన భూలోకంలో సంచరించినప్పుడు జరిగిన కార్యం కాదు అది. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన మానవుడిగా ఉన్నప్పుడు యెరూషలేములో ఆయన తిరిగినప్పుడు జరిగిన కార్యం కాదు. కానీ ఎప్పుడు జరుగుతుంది అనంటే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోకానికి వెళ్లి మరణ సంఘములోకి ఆయన తనను తాను ఆత్మగా కుమ్మరించుకున్నాడు. ఆ 7 సంఘ కాలాల మధ్యలో ఈ కార్యము జరుగుతున్నది అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎప్పుడు ఆయన తాళపు చేతిని తీసుకుని అధికారం చెలాయిస్తున్నాడంటే 7 సంఘ కాలములలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 7 సంఘ కాలాల్లో సంఘము నిర్మించింది, పరిపాలించింది ఎవరు అనంటే ప్రియులారా క్రీస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దావీదు తాళపు చెవి కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన 7 సంఘ కాలాలలో సంచరించింది ఎవరు అనంటే క్రీస్తు మహిమ చెప్తున్నాడు, అది వధువు అని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎవరంట? వధువు అనంట. అని సంఘం అంటేనే వధువు. సంఘం అనగా అర్థం ఏంటి? క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరం అంటే అర్థం ఏంటంటే వధువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరం అంటే అర్థం ఏంటి? వధువు. ఆమేన్. హల్లెలూయా. అంటే 7 సంఘ కాలములలో వధువుని పరిపాలిస్తున్నది, సంఘాన్ని నడిపిస్తున్నది, ఆయన శరీరాన్ని నడిపిస్తున్నది ఎవరు అనంటే ఈ దావీదు తాళపు చెవి కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము యొక్క ఆధిపత్యము, సంఘము మీద ఉన్నటువంటి అధికారం అంతా కూడా ఆయనకే ఇవ్వబడినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన, మనం చూద్దాం. కానీ ఈ తాళపు చెవి దేనిని సూచించుతున్నది? తాళము యొక్క స్థానములో జవాబు దాగి ఉన్నది. అంటే అది ఎక్కడ? ఆ తాళపు చెవి యొక్క అర్థం ఏమిటి అని అంటే దాంట్లోనే ఉందంట అర్థము. ఏమని ఉందంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన చేతిలో లేదు. తాళపు చెవి అంటే మనం ఏమనుకుంటాం? తాళపు చెవిలు ఎక్కడ ఉంటాయి? చేతిలోనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే తాళపు చేతి అంటే అర్థం ఏంటంటే అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన చేతిలో లేదంట. అది ఆయన చేతిలో పట్టుకోలేదు. కానీ ఇంకేమంటున్నాడు? అది ఆయన మెడలో వేసుకొని తిరగట్లేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేతిలో పట్టుకొని తిరగటం లేదు, కానీ మెడలో వేసుకుని తిరగటం లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అది మరి ఎవరి చేతిలో లేదు, అది ఎవరి చేతిలో కూడా లేదంట. అది ఆయన చేతిలో కూడా లేదు, ఆయన మెడలో లేదు, మరి ఎవరి చేతిలో కూడా లేదు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ విధముగా రాయబడి ఉన్నది కదా, ఆ తాళపు చెవిని ఆయన మాత్రమే ఉపయోగించగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరియు ముయ్యును యేసుకు తప్ప మరి ఎవ్వరికి అధికారం లేదు. అంటే మూసే అధికారము, ద్వారము తీసే అధికారము గాని మూసే అధికారము గాని ఎవరికి లేదు. అది ఎవరికి ఉన్నదంటే క్రీస్తుకు మాత్రమే ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజ్యభారము ఆయన భుజముల మీద, ఆ తాళం అనేది ఎక్కడ ఉందనంటే ఆయన భుజముల మీద ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన భుజముల మీద ఉండటం అంటే రాజ్యభారము, అధికారము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భుజముల మీద ఉండటం అనేది ఏ దేశముల యొక్క సాంప్రదాయము అని అంటే క్రీస్తు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తూర్పు దేశముల యొక్క వివాహాలు మనం గమనిస్తే ఆమేన్. హల్లెలూయా. అంటే తూర్పు దేశాలు అని అంటే ఆసియా ఖండము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆసియా ఖండము తూర్పు వైపున ఉన్నది. ఈ ఆసియా ఖండములో ఎన్ని దేశాలు ఉన్నాయి? ఇంచుమించుగా 48 దేశాలు ఉన్నాయి. ఈ 48 దేశాలు కూడా ఏ దేశాల కింద వస్తుందంటే తూర్పు దిక్కునున్న దేశాల కింద వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏ దేశాల కింద వస్తాయి? తూర్పు దేశముల కింద. అంటే తూర్పు దిక్కున ఉన్నటువంటి దేశాలు ఎన్ని అని అంటే 48 దేశాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన భుజము మీద రాజ్యభారముండును అను పదము సంచయము తూర్పు దేశముల పెండ్లి ఉత్సవముల నుండి పుట్టినది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆ పదము? భుజముల మీద రాజ్యభారం ఉండే పదం ఎక్కడి నుంచి పుట్టిందంటే తూర్పు దేశముల యొక్క వివాహ మహోత్సవములో నుండి పుట్టిందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. వధువును పెండ్లి కుమారునికి అప్పగించినప్పుడు దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వివాహం జరుగుతా ఉన్నది. ఆ వివాహం జరిగేటప్పుడు అప్పగింతలు ఉంటాయి కదా. అంటే పెండ్లి కుమార్తెను పెండ్లి కుమారునికి ఏం చేస్తారు? అప్పగిస్తారు, చేతిలో చేపెడతా ఉంటారు. ఇది తూర్పు దేశముల యొక్క సాంప్రదాయం. ఇది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పూర్వము హిందూ మ్యారేజ్లు, పూర్వము మన భారతదేశంలో మ్యారేజ్ జరిగినప్పుడు ఇప్పుడంటే వెయిల్ వేసుకుంటున్నారు. కానీ ఇది వరకు రోజుల్లో నా చిన్నతనంలో ఈ క్రైస్తవులు ఈ వెయిల్స్ అనేది మొహను కప్పుకునే ఆచారము, ఈ వెయిల్స్ వేసుకుంటున్నారు ఇప్పుడు. కానీ పూర్వం ఎలా ఉండేదంటే వాళ్ళు పైకి చెంగే కప్పుకొని వచ్చేవాడు. మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తెలుసా మీకు అది? దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హిందువులైనా క్రైస్తవులైనా ఒకే సాంప్రదాయం. ఇప్పుడు క్రైస్తవులు ఏం వేసుకుంటున్నారు? వేరేసుకుంటున్నారు ముఖానికి ముసుగ్గా. కానీ గతంలో ఈ వేలు రానప్పుడు మరి ముఖానికి ఏం కప్పుకునే వాళ్ళు? ఈ పైట్ సింగ్ ఇలా కప్పుకొని ఈ పక్కన ఉంటది తోడుపల్లి కూతురు ఉంటది కదా, ఆమె తీసుకెళ్ళి వస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడంటే కళ్ళు కనబడుతున్నాయి. ఈ వేలేసుకు వచ్చిన తర్వాత కళ్ళు పూర్తిగా కనబడుతున్నాయి. అదే ఈ పైప్ సింగ్ కప్పుకుంటే కళ్ళు కనబడతాయా? కనబడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ పైట్ సింగ్ కప్పుకొని పెళ్లి మండపంలోకి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ప్రియులారా గమనించండి, ఆ పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పగింతలు జరిగినప్పుడు అప్పగించినప్పుడు ఆమె తన ముసుగును తీసివేసి పెండ్లి కుమారుని యొక్క భుజముల మీద పెట్టును
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆమె యొక్క పైటి చెంగును తీసి ఎక్కడ పెడుతుందంట? పెండ్లి కుమారుడు యొక్క భుజముల మీద పెడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ఆ యొక్క ముసుగును తీసి ఆ పెండ్లి కుమారుని యొక్క భుజముల మీద పెట్టును అని దాని అర్థం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమె అతని ఆధిపత్యము క్రిందకి వచ్చునట్లు ఇది సూచనగా ఉన్నది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు ఆ పైటి చెంగు తీసి పెండ్లి కుమారుని యొక్క భుజముల మీద పెడుతుంది అని అంటే నా బాధ్యత అంతా కూడా, నా భారం అంతా కూడా నీదే ఇక మీదటి నుంచి అని చెప్పడానికి సూచనగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను రాయడానికి అయితే చాలా రాశాను కానీ అసలు మ్యాటర్ ఇది మనం చెప్పాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు ఆయన తన యొక్క పెండ్లి కుమార్తె యొక్క బాధ్యత, పెండ్లి కుమార్తె యొక్క భారం అంతా కూడా ఆయనే తీసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, ఆ యొక్క ముసుగును తీసి ఆ చెంగును ఎవరి మీద పెడుతున్నారంటే పెండ్లి కుమారుడు మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. పెండ్లి కుమారుని యొక్క భుజముల మీద పెట్టును, ఆమె అతని ఆధిపత్యము కిందకి వచ్చునట్లుగా ఇది సూచన. ఆమె తన హక్కును అతనికి మార్పిడి చేసినట్లుగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పెండ్లి కుమార్తె ఇక నా హక్కులు కూడా నీవే, నేను ఏదైతే కలుగున్నానో ఆ హక్కులు, ఆ భారము, ఆ బాధ్యత అంతా కూడా ఎవరికి అప్పగిస్తుందంట? అంటే పెండ్లి కుమారుడు మీద పెట్టేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతడే ఆమెకి శిరస్సుగా ఉన్నను వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తుంది అనంటే సంగమునకు శిరస్సు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా క్రీస్తు బిడ్డ చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అంతేకాకుండా హక్కు మరియు బాధ్యత అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె యొక్క బాధ్యత, ఆమె యొక్క పెళ్లి కుమార్తె యొక్క బాధ్యత, భారం అంతా కూడా ప్రియులారా ఎవరి మీద ఉంటుందంటే క్రీస్తు మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏ పురుషునికి అధికారం లేదు ఆమె మీద. ఆమేన్. హల్లెలూయా. మరి ఏ పురుషునికి అధికారం లేదు. అతడు ఒక్కడే అర్హుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు అర్హుడు? క్రీస్తు ఒక్కడే అర్హుడు ఆమె మీద. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడు మాత్రమే ఆమెకు ప్రియుడిగా ఉంటున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకని అనంటే ఆ దావీదు యొక్క తాళపు చెవిని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనే దావీదు తాళపు యొక్క చెవి గలివాడు. ఆయనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పూర్తి అధికారము కలిగిన వాడు, పూర్తి అధికారము కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు క్రీస్తు బిడ్డ. దేవుడు సార్వభౌముడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎవరంట? సార్వభౌముడు అంటే అర్థం ఏంటి? సార్వభౌముడు అంటే ఏంటి? సర్వము వ్యాపించి ఉన్నవాడని అర్థం. సర్వము ఆయనే అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక దైవ ఏర్పాటు ద్వారా ఆయన ముందుగానే చూడగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం లాజిక్ పట్టుకున్నాడండి క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బుధం మీద రాజ్యభారం ఉన్నదండి దానికి. చూసారా ఆయన? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈ తూర్పు దేశాలు, ఈ
ఇప్పుడు జరుగుతున్న ఈ పెళ్లిళ్ళు, ఈ ముసుగులు ఎందుకు తీస్తున్నారు? ఏమండి, ఈ పైటు కొంగు తీసి స్త్రీలు పురుషుడి మీద భుజాల మీద ఎందుకు వేస్తున్నారు? దాని అర్థం ఇంతవరకు ఎవరికి తెలుసా? ఇంతవరకు ఎవరికి తెలియదు. దేవుడు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవ పెళ్లిళ్ళలో వివాహం చేసేటప్పుడు ఆ క్రైస్తవ స్త్రీ ముసుగు తీసి పెళ్లి కుమారుడు చూడమని చెప్తారు. నువ్వు చూసింది పెళ్లి కాక ముందు చూసింది ఈ అమ్మాయిని కాదా అని అడగడానికా? అది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకు కాదు ముసుగేసింది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ముసుగేసుకురావడానికి కారణం ఏంటంటే ప్రియులారా, ఆ ముసుగును తీసి పెళ్లి కుమారుడు భుజముల మీద పెట్టాలి. అది దానికి ముసుగేసుకునేది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి చూపులకి వెళ్ళి పెళ్లి కుమార్తెను చూసి పెళ్లికి వచ్చేటప్పుడు ఇంకొక దాన్ని తయారు చేసి తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెళ్లి ముసుగేసేది అందుకు కాదు. ఎందుకు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పెళ్లి ముసుగును తీసి ఆ భారము, ఆ బాధ్యత, దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె యొక్క పనులన్నీ కూడా, ఆమె యొక్క కోరికలన్నీ కూడా, ఆమె యొక్క ఉద్దేశాలన్నీ కూడా అప్పుడు దాకా ఆమె ముసుగులోనే ఉంటుంది. ఈ ముసుగు దేనికి సూచనగా ఉన్నది అని అంటే ప్రియులారా, అప్పటి వరకు పెళ్లి కుమార్తె ఎవరింట్లో ఉంటుందంటే తండ్రి ఇంట్లో ఉంటుంది. ఎవరింట్లో ఉంటుంది? ఒక తండ్రి ఇంట్లో ఉంటుంది. అంటే ఆమె ఒక ముసుగులో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంటే ఆమె తనంతడు తాను ఏ కోరికలను కూడా తీర్చుకోలేదు. ఏదైనా ఆమెకు అవసరమైతే ఎవరికి చెప్తుంది? తండ్రికి చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి ఇంట్లో నుంచి ఆమె బయటకు వచ్చేటప్పుడు, ఆ పెళ్లి మండపానికి వచ్చేటప్పుడు ఎలా వస్తుందంటే ముసుగేసుకొని వస్తుంది. ఇప్పుడు దాకా నేను ముసుగులోనే ఉన్నాను అని అర్థం. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి చాటునున్నాను అని అర్థం. అది ముసుగు దేనికి సూచనగా ఉన్నది అంటే ఒక వ్యక్తి వెనకాల నేను ఉన్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఒక స్త్రీకి వివాహం అయ్యేంత వరకు కూడా ఆ స్త్రీ ఎవరి వెనకాల ఉంటుంది అంటే తండ్రి వెనకాలే ఉంటుంది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెకి వివాహమును నిశ్చయించి ఆ వివాహమును వెళ్ళేటప్పుడు, పెళ్లి విందుకు ఆ పెళ్లి మండపానికి వెళ్ళేటప్పుడు, ఆ పెళ్లి వేదికకు వెళ్ళేటప్పుడు ఆమె ముసుగులోనే వెళ్తా ఉంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని అంటే ఆ ముసుగు ఎప్పుడు తీయబడుతుంది అని అంటే ప్రియులారా, తనకు భర్త వచ్చినప్పుడు, దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తనకు భర్త వచ్చినప్పుడు మాత్రమే ఆమె మీద సర్వ అధికారము ఆ భర్తకే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఆమె మీద సర్వ అధికారము ఎవరికి ఉంటుంది? భర్తకి మాత్రమే ఉంటుంది. కనుక ఆ ముసుగును తీసి అప్పుడు భర్త మీద ఆమె పెడతా ఉందంట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ముసుగు అనేది కారణము. అందుకు వేసుకోవడం ఎందుకు ముసుగులో ఉంటుంది పెళ్లి కుమార్తె అని అంటే ప్రియులారా గమనించండి, అప్పుడు దాకా ముసుగులోనే ఉంటుందంటే తండ్రి వెనకాల ఉంటుంది, తండ్రి చాటును ఉంటుంది. కాబట్టి దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ముసుగు ఎప్పుడు తీస్తుంది అంటే తనకు వివాహం అయినప్పుడు, అప్పగింతలు జరిగినప్పుడు, అప్పుడు ముసుగును తీసి ఆ ముసుగును ఎవరి మీద పెడుతుందంటే ఆ పెళ్లి కుమారుడి మీద, తన భర్త మీద పెడతా ఉన్నది. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇంకా జీవంగా క్రీస్తు నామం ఏం చెప్తున్నాడు అక్కడ. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆయన యొక్క వధువై ఉన్నారో ఖచ్చితంగా ఆయన ఎరుగును. ఇప్పుడు మీరంతా ఇక్కడ చర్చికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, క్రీస్తు నామమును ప్రార్థన చేసినంత మాత్రాన వధువు కాదో అని ఖచ్చితంగా మనం చెప్పనే. ఎందుకనంటే ఆయన ముందు జ్ఞానంతోనే చూశారంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు వధువో ఎవరు వధువు కాదో ఆయన ముందుగానే తన ముందు జ్ఞానం చేత చూచాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆమెను ఆయన ఏర్పరచుకునేను, ఆమె
ఆయనను ఎన్నుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వధువు ఎప్పుడు కూడా, స్త్రీ ఎప్పుడు కూడా పురుషుణ్ణి ఎన్నుకోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ పురుషుడే స్త్రీని ఏం చేస్తున్నాడంటే ఎన్నుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన. ఆమె ఎన్నడూ కూడా ఆయనను ఎన్నుకోలేదు, ఆమెను ఆయన పిలుచును, ఆమెను ఆయన పిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె స్వయముగా రాలేదు, ఆమె కొరకు ఆయన చనిపోయెను, ఆమెను ఆయన తన స్వరత్వములో కడిగెను, ఆమె కొరకు ఆయన వెలచెలించెను, ఆమె ఆయనకు చెందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆయనకు చెందును, ఆమె ఆయనకు పూర్తిగా లోబడును, ఆయన ఆమె యొక్క బాధ్యతలను అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆయనే శిరస్సు, ఎందుకనగా క్రీస్తు సంగమునకు శిరస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ప్రియులారా గమనించండి, మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డల కాము అని ఎప్పుడు ఎలా తెలుసుద్దురనంటే, ఏ పురుషుడైనా సరే, ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా నిజంగా మనం దేవుణ్ణి గౌరవిస్తున్నాం, దేవుని వాక్యాన్ని మనం పాటిస్తున్నాం, దేవుని మనము ప్రేమిస్తున్నాము అని మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే, ప్రియులారా వాక్యంలో రాయబడింది, ముందుగా ఆయన వాక్యాన్ని మనం గౌరవించినప్పుడే దేవుని మనం గౌరవించిన వారంగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రికలో ఆయన అంటాడు, మొదటిగా ఆయన ఆజ్ఞలను ప్రేమించుటయే దేవునిని ప్రేమించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు దేవుని ప్రేమిస్తున్నారనేది ఎలా తెలియజేయబడుతుంది అంటే, ప్రియులారా ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నిబంధనలను మనము పాటించినప్పుడు మాత్రమే ప్రియులారా మనము దేవునిని ప్రేమించిన వారం అవుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఆయన ఏం చేయబోతున్నాడు? దావీదు తాళపు చేతులు అధికారం కలిగిన వాడైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ యొక్క తాళప అధికారముతో కలిగి ఆయన ఇప్పుడు వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 3వ అధ్యాయములో మనం గమనిస్తే, ప్రకటన గ్రంథములో ఇక మరి కొద్ది సేపట్లో ఆయన రాబోతున్నాడని క్రీస్తు బిడ్డ చెప్తా ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో 12-13 వచనాలు చదవండి. ఆయన 10వ వచనం నుంచి చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూమి నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము సంహరింపకుండగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. 5వ అధ్యాయంలో ఆ మాట చెప్తా ఉంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ దావీదు తాళపు చెవి అధికారం కలిగిన వాడు ఎవరో కాదు, ఆయన క్రీస్తు బ్రహ్మే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బ్రహ్మము ఆయన, ఎందుకంటే 7 సంఘ కాలములలో యేసు క్రీస్తు తిరిగి లేచిన తర్వాత
ఆయన తన శరీరాన్ని, తన పేరును మార్చుకున్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆ వాక్య ప్రకారము 7 సంఘ కాలములలో సంచరించినటువంటి ఈ వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు బ్రహ్మే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరండి ఆయన? క్రీస్తు బ్రహ్మే. కనుక ఇప్పుడు మన పెండ్లి కుమారుడు, మనకు శిరస్సు, మనకు రాజులకు రాజు, మనకు ప్రభువులకు ప్రభువు ఎవరు అని అంటే క్రీస్తు బ్రహ్మే. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు తాళపు చెవి కలిగాడు. ఆల్రెడీ ఆయన సంఘకాలాల్లోనే ఆ తాళపు చెవిని ఏమై ఉన్నాడంటే కలిగి ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఆయన. ఆయనే దావీదు తాళపు చెవి కలివాడై ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రాజ్యభారము, మన యొక్క భారము, మన యొక్క బాధ్యత, మనకు ఏదైనా సరే అవసరమైనప్పుడు ప్రియులారా గమనించండి, మనం పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఆత్మీయంగా మనకు ఏది అవసరమైందో ఎరిగిన దేవుడు శారీరకంగా కూడా మనకు ఏదైనా అవసరమై ఉన్నదని ఆయనకు తెలీదా? ఆయన సమస్తము ఎరిగిన వాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన ముందు జ్ఞానము చేత ఆయన ఎరిగిన వాడు ఆయన. కనుక శారీరక మనకు ఏం అవసరమై ఉన్నదో ప్రియులారా, ఇప్పుడు మనము శారీరకంగా ఆశీర్వాదము కంటే, శారీరకంగా ఉన్నటువంటి ఐశ్వర్యము కంటే, శారీరకంగా ఉన్నటువంటి ధనము కంటే ప్రియులారా మనం ఆత్మీయ స్థితిలో ఇప్పుడు గొప్ప ఐశ్వర్యమును, గొప్ప ధనమును మనం కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లౌదోక సంఘ కాలము ఆమె ఏమని చెప్తుందంటే నాకేం కొదువు లేదని చెప్పుకుంటుందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకేం కొదువు లేదంటే అర్థం ఏంటి? నాకు అన్నీ ఉన్నాయి అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు అన్నీ ఉన్నాయని. కానీ లోకంలో అన్నీ ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా మాత్రము లౌదోక సంఘ కాలము క్రీస్తు చెప్తా ఉన్నాడు, నోవాహు కాలము కంటే కూడా ఇప్పుడున్నటువంటి ఈ లౌదోక కాలము బహు భయంకరమైనది అని చెప్తున్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎటువంటి కాలం అంటే ఇది? నోవాహు కాలము కంటే కూడా, నోవాహు దినముల కంటే కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మానవుడు భూమి మీద నుంచి అంతరిక్షానికి వెళ్లే మార్గాన్ని కలుపుకున్నాడు, కానీ అతనికి సంతోషం లేదంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మానవుడు అంతరిక్షానికి వెళ్లే మార్గము కనుక్కున్నా కూడా మానవుడికి మానసిక రోగముతో ఉంటున్నాడంట, మానసిక బాధతో ఉంటున్నాడంట. మానవుడిలో సంతోషం లేదు, మానవుడు ఆనందం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మాకు అన్ని ఉన్నాయని మాత్రము చెప్పుకుంటా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆత్మీయ స్థితిగతులు ఆమె చాలా కోల్పోయింది. అక్కడ ఉండవలసిన స్థితిగతులు లేవు. ఆత్మీయ జీవితంలో ఉండవలసిన జీవితం ఆమెకి లేదు. అందుకే ఆమె గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, దౌర్భాగ్య స్థితిలో ఉన్నది. ప్రియులారా, శారీరకమైన జీవితం కంటే ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైతే పడిపోతామో అంతకంటే భయంకరమైనటువంటిది మరొకటి లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న ఉపమానం గుర్తొస్తా ఉన్నది. ధనవంతుడు, లాజరు, పేద లాజరు.
ఈ ధనవంతుడు లాజరు మన యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రియులారా, లాజరు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన బహు దరిద్రుడిగా జీవించాడు. కురుపులతో రోగాలతో జీవించాడు. ఒక అసహ్యమైన వాడిగా జీవించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కానీ ధనవంతుడు ఈ లోకంలో ప్రియులారు గమనించండి, అన్ని ఐశ్వర్యములు కలిగి, ధనము కలిగి, తానుకు లోటంటూ ఏది కూడా, ఒక విధంగా చెప్పాలంటే ఈ ధనవంతుడి జీవితం ఎలా ఉన్నదో అలాగే లవోదోక సంఘ కాలం యొక్క జీవితం కూడా ఉన్నది. నాకేమి కొదువు లేదు. ఆ ధనవంతుడు ఏం చెప్పుకుంటున్నాడు? ఓ నా ప్రాణమా, తినుము, తాగుము, సుఖించుము, ఇదిగో నీకు కావలసినవన్నీ కూడా నేను సిద్ధపరిచి పెట్టాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ పేదవాడు తాను శారీరకంగా అన్ని కోల్పోయినప్పటికీ తన ఆత్మీయ జీవితంలో మాత్రము ప్రియులరా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ధనాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ధనము, ఐశ్వర్యము, ఘనత, ఓ ఇదంతా ఏంటి అనంటే దేవుని యొక్క వాక్యమే. ధనము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఐశ్వర్యము దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కనుక ఇవన్నీ కూడా కోల్పోయాడు ధనవంతుడు. అందుకే ప్రియులారా, అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు అతనికి ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. ఇదిగో పేదవాడు మరణించాడు. అతను వెళ్ళి ఇదిగో అబ్రహాము యొక్క రొమ్మును అనుకున్నాడంట ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడున్నాడండి ఆయన? అబ్రహాము యొక్క రొమ్మును అనుకున్నాడు. ఎలా అనుకున్నాడు ఆయన? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకములో తాను జీవించినంత కాలము కూడా ప్రియులారా వాక్యాన్ని విడిచిపెట్టలేదు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాక్యాన్ని విడిచిపెట్టడం లేదు. నిజంగా వాక్యాన్ని విడిచిపెడితే ఇంకా దరిద్రులమేనండి మనం. దేనిలో దరిద్రులమే ప్రియులారా? ఆత్మీయ జీవితంలో దరిద్రులం అవుతాం. అనవసరం అసలు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, మన నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళేది దేవుడి యొక్క వాక్యమే. ఈ లోకంలో మనం జీవించినంత కాలము ప్రియులారా అవసరమైతే కష్టపడి పని చేసుకొని ఏదో ఒక పూట తిన్నా మరొక పూట మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఏశావు లాంటి భ్రష్టుల యొక్క జీవితమును మనము కలిగి జీవించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పూట కూటి కోసము ఏం చేశాడు ఏశావు? ఏం చేసినాడు? తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వము హక్కులో ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదము ప్రియులారా గమనించండి, ఏశావుకు తెలియదు. ఏశావుకు ప్రత్యక్షత లేదు. ఏశావుకు బయలుపాటు లేదు. జ్యేష్ఠత్వములో ఉన్నటువంటి ఆశీర్వాదము, దీవెన, ఆ యొక్క ప్రత్యక్షత ఎవరుకున్నదంటే యాకోబుకున్నది. అందుకే మోసం చేసేనే సరే దాన్ని నేను పొందుకోవాలనుకున్నాడు. కృష్ణుడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అతనిలో ఉన్నటువంటి తపన, అతనిలో ఉన్నటువంటి మంట, అంటే ప్రియులారా గమనించండి, ఆ జ్యేష్ఠత్వం పొందుకునేదాడు చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పూట కూటి కోసము దేవుని యొక్క వాక్యాన్ని అమ్ముకుంటున్నారు ఈ రోజున క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు పాతాళానికి వెళ్తా ఉన్నారు. ఈ రోజున నువ్వు పాతాళానికి వెళ్తున్నావు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టిన ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు పాతాళానికే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి విరోధమైన కార్యములు చేసినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ప్రియులారా గమనించండి పాతాళానికే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. లోక సంబంధమైనటువంటి ఆచారాలతో, సిద్ధాంతాలతో మనము కలిసి జీవించినప్పుడు
ప్రియులారా గమనించండి, దేవుడు క్షమించడు. దేవుడు క్షమించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ లోకములో మనము జీవించినంత కాలము వాక్యానికి మనం లోబడాలి. వాక్యమునకు. ఎందుకంటే ఇదిగో మీరు దేవుని ఏర్పాటు చేసుకోలేదు, మీరు దేవుణ్ణి ఏర్పాటు చేసుకోలేదు, కానీ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది గుర్తించాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే బయటికి వెళ్లి పరాయి పురుషుడి మీద ఆధారపడుతుందో ఆ స్త్రీ ఎవరిని అవమానపరుస్తున్నట్లు? తన భర్తను అవమానపరుస్తున్నట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరిని అవమానపరుస్తున్నట్లు? తన భర్తను అవమానపరుస్తున్నామే. కనుక ఇప్పుడు మనము ప్రియులారా ఆధ్యాత్మికంగా మన భర్త, మన రాజు, మన పెళ్లి కుమారుడు, మన ప్రభువు, మన అధికారి క్రీస్తు బ్రహ్మమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక సంఘములో ఆయన దావీదు తాళపు చెవి కలిగి ఇదిగో సంచరిస్తా ఉన్నాడు. అధికారం అంతా కూడా సంఘం మీద అంతా కూడా అధికారము ఆయన తీసుకుంటా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనే ఇంద్రధనుసు అయి ఉన్నాడు. ఆయనే ఇంద్రధనుసు. 7 రంగులు కలిగిన వాడు ఆయనే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పూర్తి అధికారం అంతా కూడా ఆయనదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్తము కూడా ఆయనే. అల్ఫయు ఆయనే, ఓమేగయు ఆయనే, మొదటివాడు కడపటివాడు ఆయనే. సమస్తము కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అధికారం ఈ రోజున ప్రియులారా గమనించండి. దేవుడు అధికారాన్ని, దావీదు తాళపు చేతుల అధికారాన్ని కలిగి ఆయన మనలను పరిపాలిస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పూర్తి అధికారం అంతా కూడా ఆయన తీసుకుని ఈ రోజున ఆయన యొక్క చేతిలో మనం ఉన్నాం. ఈ రోజున ఆయన హస్తాల కింద మనం ఉన్నాం. మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద పెట్టాము. అందుకని ఆయన పిలిచాడు మనల్ని. ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, ఇదిగో నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇదిగో మన యొక్క భారం అంతా కూడా ఆయన మీద పెట్టేశాం. ఆయన పిలిచాడు మనల్ని, మనము వెళ్ళాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళి మన భారము, మన బాధ్యత, మనకి ఏదైతే అవసరమైనదో అదంతా కూడా ఆయన మీద పెట్టాం. మనం ఇక మనం ఎవరు వెనకాల మనం తిరిగి చూడాల్సిన అవసరము లేదు. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరము లేదు. ఆత్మీయంగా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ సంఘ శాఖల వ్యక్తికి దగ్గర కానీ, ఏ యొక్క మత శాఖల దగ్గరికి, వాళ్ళ దగ్గర కానీ, ఎవరి దగ్గర మీద కానీ మనం ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పూర్తి స్వాతంత్రం దేవుడు మనకి ఈ రోజు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తాళపు చెవి అని అంటే రాజ్యభారము. ఆ రాజ్యభారం అంటే ఎవరో కాదు కానీ మనమే ఒక రాజ్యమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమే ఒక రాజ్యము, మనమే ఒక దేశము, మనమే ఒక ప్రపంచము ఆయనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ యజమానికి ప్రియులారా, ఆ కుటుంబమే ఒక ప్రపంచము. ఆమేన్. హల్లెలూయా. ఆ కుటుంబమే ఒక ప్రపంచము, ఆ కుటుంబమే లోకము. తన భార్య, బిడ్డల లోకము, ప్రపంచం ఆయనకి. దేవునామానికి మేము కలుగును గాక. హల్లెలూయా. దేవుని కూడా ప్రియులారా గమనించండి, మనమే ఒక ప్రపంచము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమే ఆయన యొక్క ప్రపంచము, మనమే ఆయన యొక్క లోకము, మనమే ఆయన యొక్క సమస్తము, మనమే. అందుకే మన కోసమైన తన రక్తాన్ని కార్చాడు. మన కోసమైన ప్రియులారా గమనించండి, 2 సార్లు తన రక్తాన్ని కార్చాడు ఆయన. మన కోసమైన 2 సార్లు మరణించాడు ఆయన. మన కోసము 2 సార్లు ఆయన సమాధి చేయబడ్డాడు. మన కోసమే 2 సార్లు ఆయన తిరిగి లేచాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు అనంటే మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలని,
మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవిక స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత, దైవిక స్వస్థత, శరీర సంబంధమైన స్వస్థత. ప్రియులారా, ఏ వ్యక్తి అయినా సరే మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. పూర్తిగా. అది బలహీనత వచ్చినప్పటికీ, లేదా సమస్యలు వచ్చినప్పటికీ, ఏది వచ్చినప్పటికీ సరే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ భారం మీద నా మీద పెట్టావు. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు థామస్ చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న వాగ్దానం చూద్దాం. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, 2000 సంవత్సరముల క్రితము నుండి 7 సంఘకాలములలోను అపవాది విశ్వాసులు వెనకబడి జబ్బుల చేతను, రోగముల చేతను, బలహీనతల చేతను, దుఃఖముల చేతను పీడించుచుండెను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాల నుండి? 2000 సంవత్సరాల నుండి. అంటే యేసుక్రీస్తు అధికారం కింద మనం ఉన్నప్పటికీ, క్రీస్తు యొక్క అధికారం కింద మనం ఉన్నప్పటికీ, ప్రియులారా గమనించండి, సాతానుడు కూడా మన వెనకాల పడి, దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాతానుడు కూడా మన వెనకాల పడి ఏం చేస్తుందంట? జబ్బులు, రోగాలు, బలహీనతలు, దుఃఖముల చేత పీడించుచుండెను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరియు అపవాది ప్రవేశింపలేని అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మనలను ప్రవేశపెట్టెను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే 7 సంఘ కాలములలో అపవాది వచ్చి శోధించే అవకాశం ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ అతి పరిశుద్ధ స్థలములో అపవాది ప్రవేశించి శోధించే అధికారము అపవాదికి లేనే లేదు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చూడండి, అపవాది ప్రవేశింపలేని, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు మనలను ప్రవేశపెట్టెను. విమోచింపబడిన వారు సంతోషముతో సియోనులో ప్రవేశించుచున్నారు. సియోను అనగా అర్థం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలమే సియోను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సియోను అనగా అర్థం ఏంటి? అతి పరిశుద్ధ స్థలమే సియోను. ఈ సియోనులో ఎవరు ప్రవేశిస్తున్నారు? విమోచింపబడిన వారు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సియోనులో ఎవరు ప్రవేశిస్తున్నారు? విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారు ఎలా ప్రవేశిస్తున్నారు అనంటే సంతోషముతో, పాటలు పాడుతూ. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ప్రతి కష్టమును, ప్రతి దుఃఖమును వారి నుండి వెడలిపోయి ఎల్లప్పుడూ సంతోషముతో, ఆనందముతో జీవించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయనేమో అతి పరిశుద్ధ స్థలములో మనం ప్రవేశించాము అని క్రీస్తు థామస్ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే రోగాలు, బలహీనతలు ఏమండి అన్ని ఉంటూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ క్రీస్తు థామస్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే నీవు కార్యాలు చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కష్టమును, ప్రతి దుఃఖమును వారి నుండి వెడలిపోయి ఎల్లప్పుడూ సంతోషముతో జీవించెదరు. ఈ చక్కని వాక్యము నిజమైన పెళ్లి కుమార్తె అయిన మనలోనే నెరవేరుస్తాడు కాదు, నెరవేరుస్తాడంటే అందుట్లో మనం ఉన్నామో లేమో అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ నెరవేర్చెను అంటే ఆల్రెడీ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ గొప్ప అధికారము ఏ యుగములలో జీవించిన ఏ మానవునికి గాని, ఏ ప్రవక్త గాని, ఏ అపోస్తులు గాని, ఏ యొక్క 7 సంఘకాలంలోని దూతలకు గాని ఇవ్వబడలేదు. దేవుని నామమునకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ గొప్ప అధికారము మనకు అనుగ్రహించిన
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గొప్ప అధికారము ఇప్పుడు మనకు ఇవ్వబడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ రోగానికి మనం బానిసలం కాదు, ఏ దుఃఖానికి మనము బానిసలము కాము, ఏ దెయ్యపు కార్యాలకు మనము బానిసలము కాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనం బానిసలుగా ఉన్నాము అనంటే, దేనికి బానిసలై ఉండాలంటే దేవుని యొక్క వాక్యములకు మాత్రమే బానిసలుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని దుఃఖానికి, రోగానికి, బలహీనతలకు, దుష్టుడికి మనము దేనికి బానిసలము కాము. మనము బానిసలుగా ఉంటున్నామంటే అది దేవుని యొక్క వాక్యము నాకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం దేనికి బానిసలము? దేవుని యొక్క వాక్యమునకు. ఆమేన్. హల్లెలూయా. వాక్యము అనుమతిస్తేనే మనం ఏదైనా చేయాలి. వాక్యం అనుమతిస్తేనే మనం వెళ్ళాలి. వాక్యం అనుమతిస్తేనే అంటే మనం వాక్యానికి బానిసం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పూర్తి ఈ దావీదు తాళపు అధికారము ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అధికారం కింద మనం ఉన్నాం. దావీదు అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. రాజ్య పరిపాలన దావీదుకి ఇచ్చాడు. అదే అధికారముతో ఇక్కడ క్రీస్తు యూదా గోత్రపు సింహంగా, నిజమైన యూదా గోత్రపు సింహంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో 7 సంఘకాలములలో ఈ యొక్క చివరన క్రీస్తు బ్రహ్మము వచ్చే అధికారం అంతా కూడా ఆయన చూపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు తాళపు చేతులు అనేటి అర్థం ఏంటంటే ప్రియులారా రాజ్యభారము, రాజ్యాధికారము. ఆ రాజ్యాధికారము దావీదుకి ఇచ్చాడు. ఇదిగో దావీదు తర్వాత ఆత్మీయంగా క్రీస్తు ఇస్తున్నాడు. అదే అధికారము ఈ రోజున పెళ్లి కుమార్తె అయిన మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అధికారము మనకి ఇవ్వబడింది. ఆ అధికారాన్ని మనం ఉపయోగించడమే ప్రియులారా మనం చేయవలసిన పని. అధికారమును మనం ఉపయోగించడమే మనం చేయవలసిన పని. ఆ భారము, ఆ బాధ్యత దేవుడు మనం పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా మనం అధికారాన్ని ఉపయోగించి దేవుని కార్యాలు చూస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో నాయన దావీదు తాళపు చేతులు కలిగిన వాడని ఓ ప్రభువా నా తండ్రి ఈ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవెనతో నింపండి. విత్తబడిన ప్రతి వాక్యము కూడా నేను నీ బిడ్డలు గౌరవించి ఆ వాక్యానికి లోబడి ఆ వాక్యములకు వినయము, విధేయత చూపిస్తూ ఆ వాక్యాన్ని గౌరవిస్తూ ఆ వాక్యానుసారం జీవించే జీవితం నేను బిడ్డలకు దాయించండి. అన్ని విషయాలు నీ కృపణ దాయించండి. సమస్త ఘనత మహిమలు మీద తెచ్చుకో. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి కోరస్ పడుకున్నాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును సమర్పించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షం కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును, ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్ థామస్ గారిని,
క్రీస్తుకి అంగీకరించి క్రీస్తు పైన దేవుడు, క్రీస్తు పైన రాజులకు రాజు, క్రీస్తు పైన ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.